2027 గోదావరి పుష్కరాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, అసౌకర్యాలు కలగకుండా విద్యుత్ శాఖ సంసిద్ధంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఏపీఈపీ డీసీఎల్ ఎస్ఈ టి తిలక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పీఎం సూర్యగర్ ఆర్డీఎస్ఎస్ పనులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యగర్ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలన్నారు. మద్యం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్నారు. పెద్దిరెడ్డి జైల్లో ఉన్న తన కుమారుని కలిసి ప్రస్తుత పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్ తదితరులు పెద్దిరెడ్డికి స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి రాక సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరంలో రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని కలెక్టర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ పి ప్రశాంతి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా 17, 18, 19 డివిజన్లలో మేజర్ డ్రైన్ నిర్మాణానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అనుగుణంగా అంచనాలు సిద్ధం చేయాలన్నారు. నగరంలో నూతనంగా అభివృద్ధి చేసిన పార్కులను స్థానిక సొసైటీలు, అపార్ట్మెంట్ అసోసియేషన్లకు అప్పగించాలని, తద్వారా వాటి నిర్వహణ మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే శంకుస్థాపనలు చేసిన పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. మురికివాడల్లో పూర్తిగా సీసీ రహదారులు నిర్మించాలని సూచించారు. ఈ సమీక్షలో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కోటేశ్వరరావు, ఈఈలు మాధవి, రీటా, మదర్సా అలీ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న కడియం నర్సరీలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర విధానాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి చెప్పారు. కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో పర్యాటక, హార్టికల్చర్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో పాటు కడియం నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కడియం నర్సరీలో బోటింగ్, స్టాల్స్, కాఫీ షాప్, కాటేజ్లు, స్పాటింగ్, మిక్సర్ వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ ఆర్గానిక్ వ్యర్థాల ఆధారంగా సేంద్రియ ఎరువుల తయారీ వంటి అనుబంధ కార్యకలాపాలు చేపట్టి ఆర్థికంగా నర్సరీ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు. రాజమహేంద్రవరంలో ముఖ్య కూడళ్లలో మరియు రహదారి డివైడర్లలో మొక్కల సంరక్షణకు కడియం నర్సరీ అసోసియేషన్ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దే క్రమంలో మొదటి దశలో పొట్టిలంక నుంచి కడియపులంక వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర 28 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ నెల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత కళ్ల పరీక్షలు, అవసరమైన వారికి కళ్లజోళ్ల పంపిణీ, ఆపరేషన్లు చేయించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వర వెల్లడించారు. బొమ్మూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉన్న విద్యార్థులకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. పిల్లల దృష్టి సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందేలా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి 2వ దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి నారాయణ. సీఎం సూచనల మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడి. ఒంగోలులో సబ్స్టేషన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ల సంఖ్య పెంచుతున్నట్లు వెల్లడి. కక్షపూరిత రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న మాజీ మంత్రి అమర్నాథ్. వెన్నుపోటు స్కామ్లకు సూత్రధారి చంద్రబాబేనని ఆగ్రహం. అమరావతి 2వ దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘమే దీనిపైన చర్చిస్తుందని, ఆ నిర్ణయాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల భవన సముదాయాలు, మంత్రులు, జడ్జిలు, ముఖ్య కార్యదర్శుల కోసం నిర్మిస్తున్న బంగ్లాలు, సచివాలయాల ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులు చెప్పే ప్రకారం, ఏజెన్సీ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి 31 లోపల
కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం. ఏదైతే ఐఏఎస్ సంబంధించిన ఈ యొక్క అపార్ట్మెంట్ కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సంబంధించినవి ఇవన్నీ అయితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి. ఆ విధంగా యాక్చువల్గా ఒక టార్గెట్ ఓరియంట్గా చేస్తున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పాము, 100కి 100 పాళ్ళు 3 సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఐకానిక్ టవర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి డిజైన్స్ కూడా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఆ డిజైన్స్ ని ఆల్మోస్ట్ పూర్తిగా ఇచ్చారు. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉంటే ఐ థింక్ వాళ్ళ టీమ్స్ ఇవాళ వస్తున్నారు. ఇవాళ నార్మన్ ఫాస్టర్ టీమ్స్ ఈరోజు విజయవాడ వస్తున్నారు. మన అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ టవర్స్ యాక్చువల్ గా ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాడికి ఇచ్చాం. వెరిఫై చేసి చెప్పని, నీళ్ళల్లో ఉన్నప్పుడు స్టడీ చేసి చెప్పారు, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. నీళ్లు తీసేసిన తర్వాత మళ్ళా స్టడీ చేసి చెప్పారు. వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఈరోజు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్లస్ ఏజెన్సీస్ కలిసి డిస్కస్ చేసుకొని దాన్ని కూడా ముందు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే టెండర్లు పిలిచామో అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. 72 డిఫరెంట్ కంపెనీస్ కి ల్యాండ్స్ ఇచ్చాం. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ పిలిపించుకుంటే వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర పిలిపించాం. వాళ్ళందరూ కూడా ఏ రోజు స్టార్ట్ చేస్తారు, ఏ రోజు స్ట్రక్చర్ అవుతుంది, ఏ రోజు ఫినిషింగ్ అవుతుందని వాళ్ళ దగ్గరే యాక్చువల్ గా సీఎం గారి సమక్షంలో అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. ఈ నెలలో కొంత రెయినీ సీజన్ ఉంటూ నెక్స్ట్ మంత్ 5వ తేదీ 15వ తేదీ దాకా కూడా రెయినీ సీజన్ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రెయినీ సీజన్ బాగానే మెజార్టీ స్టార్ట్ చేస్తా ఉన్నారు. డిసెంబర్ ఎండింగ్ లోపల స్టార్ట్ చేసి కొందరైతే 1 year, కొందరైతే 1.5 years, కొందరైతే 2 years, కొందరైతే 2.5 years లోపల ఎవరికైతే ల్యాండ్స్ ఇచ్చే వాళ్ళందరూ కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి దాన్ని ఆపేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం, మాట ప్రకారమే ఉన్న లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ అయి టెండర్లు పిలవటం జరిగింది. ఆ వర్క్ వేగవంతమైంది. అయితే కొద్దిగా ఈ వర్షాకాల సీజన్ ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ కొద్ది రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయితే ఇంటర్నల్ గా బిల్డింగ్ లోపల చేసుకునే పనులు జరుగుతున్నాయి, ఇబ్బంది లేదు. ఏదైతే రోడ్డు వర్క్స్ ఉన్నాయో ఆ రోడ్డు వర్క్స్ మాత్రం వర్షం వస్తే 4-5 రోజులు ఆపుతున్నారు, తర్వాత చేస్తారు. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతు సోదరులు ఇబ్బంది పెట్టింది, కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టింది. వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసి ఉంటే కొంత ఇబ్బంది ఉండేది కాదు. అనేక ఇబ్బందులు పెట్టినా అన్ని ఇబ్బందులు ఓవర్కమ్ అయ్యి ఈ రోజు అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ యాక్చువల్ గా నెక్స్ట్ కేబినెట్ కి వస్తుందండి. యాక్చువల్ గా నెక్స్ట్ కేబినెట్ లో పెడతాం. కేబినెట్ లో అప్రూవ్ అవ్వగానే దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు అబ్జెక్షన్ చేయలేదండి. కేబినెట్ లో సీఎం గారు ఏం చెప్పారంటే సబ్ కమిటీ ఉంది కదా, సబ్ కమిటీలో డిస్కస్ చేశారా లేదన్నారు. ఆ సబ్ కమిటీ యాక్చువల్గా ఉండేది ఇంకో దానికి ఉండింది. అయితే ఆ సబ్ కమిటీనే దీన్ని కంటిన్యూ చేసి దీంట్లో డిస్కస్ చేసి తీసుకురమ్మన్నారు. సబ్ కమిటీ రేపు ఎల్లుండో కూర్చొని డిస్కస్ చేస్తుంది. డిస్కస్ చేసిన తర్వాత ఈ కేబినెట్ తప్పు చేసిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఒంగోలులో 4,80,00,000తో నిర్మించిన సబ్ స్టేషన్ ని ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయకుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్ల సంఖ్య పెంచుతున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
పరిపాలన తెలుగు అడుగు కార్యక్రమం ద్వారా నేను స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు, మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 4,80,00,000 రూపాయలతోటి వాళ్ళ సబ్ స్టేషన్ ప్రారంభిస్తున్నాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్తు, 9 గంటల విద్యుత్తు రైతులకి, అట్లానే ఇళ్లకి మంచి విద్యుత్ ఇవ్వాలనే దానికోసం వాళ్ళ సబ్ స్టేషన్ ప్రారంభించాము. ఇంకో సబ్ స్టేషన్ భూమి పూజ చేస్తున్నాం. టౌన్ లో ఎప్పటి నుంచో ఏలాడతారు వైర్లు, ఇబ్బందిగా ఉందని మెయిన్ సెంటర్ లో చెప్తే ఇప్పుడు RDSS కింద దాదాపు 250 నుంచి 260 టవర్లు వేసి హైట్ లోకి తీసుకెళ్తున్నాం. అవన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నాం. సుపరిపాలన కార్యక్రమం ద్వారా పొద్దున్నే 2-3 వార్డుల్లో ప్రజలను కూడా కలిసాము. గ్యాస్ ఏ విధంగా అందుతుంది, పిల్లల చదువు కోసం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అందరూ కూడా డబ్బులు వేసాం, ఏ విధంగా వెళ్తున్నాయి, రాబోయే రోజుల్లో తొందరగా గ్యాస్ ఇస్తున్నాము, ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తాము, పెన్షన్లు చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో అన్నింటినీ ఒకదాని తర్వాత చేసుకుంటా ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. తప్పుడు కేసులు ఎక్కడ పెట్టదు ఈ ప్రభుత్వం. అసలు కక్షాదింపే చేయదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తప్పక ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు అనేది ఈ ప్రభుత్వానికి లేదు. ఎక్కడికైనా ఇక్కడ నుంచి నేను సవాల్ విసురుతున్నాను వాళ్ళందరికీ, ఎక్కడికైనా మనం చెప్పిన పథకం చేయలేదని వాళ్ళు ఒక్కసారి ఎక్కడైనా చెప్పనని. జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఒక్కొక్కడిగా బయటపడుతుంటే కక్షపూరిత రాజకీయాలని వైసీపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు వ్యక్తిగత కక్షలకు వ్యతిరేకమని, కక్ష సాధింపులు లేని ప్రభుత్వం కాబట్టే ప్రజలు తమను గెలిపించారన్నారు. నాడు కక్షపూరిత రాజకీయాలు మొదలుపెట్టిన జగన్కు నేడు అన్ని కక్షపూరితంగానే కనిపించడంలో ఆశ్చర్యం లేదన్నారు. ఎన్నికలకు ముందు నుంచి తాము లిక్కర్, శాండ్, ల్యాండ్ మాఫియాతో ప్రజల్ని దోచుకుంటున్నారని చెబుతూనే వచ్చామని, నాడు దోపిడీ చేసి నేడు దేశ విదేశాల్లో దాచుకున్నదే వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఏ ఒక్కరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కానీ, ఏ గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాలు బాగుండాలి, గ్రామాలు పట్టణాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన చేశాము. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మొదలు పెట్టిన వ్యక్తికి ప్రతి ఒక్కటి కక్షపూరితంగానే కనపడుతుంది. ఆ రోజు ప్రజావేదికను కూల్చినప్పుడు కక్షపూరిత కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసినప్పుడు కక్షపూరిత కాదా? ఎవరైనా రాజకీయాల్లో తప్పులు ఉన్నప్పుడు చట్టం తన పరిధిలో తను చేసుకుంటా ఉంది. లిక్కర్ కుంభకోణం గురించి ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది కుంభకోణము. ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు మద్యంలో దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా శాండ్లో దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రోజు ఏ విషయానైనా చూసుకోండి, దోపిడీ చేసిన ప్రభుత్వం ఏది, దోపిడీ చేసిన నాయకులు ఎవరు. ఇది ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే కాదు, దేశ విదేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వీళ్ళ పత్రికలో రాయడం జరిగింది. ఈ మద్యం కుంభకోణంలో అసలైన నిందితులు ఎవరు ఏది అనేది కూడా త్వరలోనే బయటకు వస్తుంది. ఇది దర్యాప్తు సంస్థ చేసినటువంటిది ఆరోపణ. ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకుంటే లోకల్ పోలీసులో చేసినది కాదు. ఒక దర్యాప్తు సంస్థ చేపట్టిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల భాగస్వామ్యము, ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఎక్కడైనా దేశ చరిత్రలో డిజిటల్ లేకుండా ఏం లేకుండా ఇన్ని కంపెనీలను సృష్టించి ఏవైతే రకరకాలమైనటువంటి మద్యం కొత్త కంపెనీలు సృష్టించి దాన్ని నగదు రూపంలో, అంటే ఒక గవర్నమెంట్ చేసుకునేటువంటి ఆఫీసులో కానీ గవర్నమెంట్ యొక్క వ్యవస్థలో నడిచేటువంటి షాపులు ఎక్కడైనా నగదు రూపంలో జరుగుతాయా? నగదు రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ముందు జవాబు చెప్పాలి. ఒక దర్యాప్తు సంస్థ అనేది ఈరోజు మేమైనా కావచ్చు, అధికారంలో ఇంకొకరు అధికారంలో ఉండొచ్చు, అధికారంలో వస్తుంటారు పోతుంటారు నాయకులు. వ్యవస్థ తన పని తను చేసుకొని పోతుంది. ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ప్రతి ఒక్క సంస్థతో ఇప్పుడు నివేదికలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. త్వరలోనే ఎవరైతే నిజమైనటువంటి డబ్బు ఎక్కడికి పోయింది, ఎండూజులో ఎవరు మొదట నాయకుడు అనేది కూడా బయటకు వస్తుంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్షలు కార్పణ్యాలు కానీ వ్యక్తిగతంగా కానీ కక్ష సాధింపు లేకుండా చేసేటువంటి ప్రభుత్వం కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కక్షపూరితమైనట్టు కాబట్టి మీరు ఏ విధంగా 151 సీట్లు ఇస్తే 11 సీట్లకు మళ్ళీ మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఏమైనా మాట్లాడితే మేము బటన్ నొక్కినారు, నిజంగా బటన్లు నొక్కితే మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? 11 సీట్లకే మీరు ఎందుకు పరిమితమైనారు? ప్రతిపక్ష హోదా ఎందుకు దక్కలేదు? ఈరోజు మీకు ప్రతిపక్ష దక్కలేదు, 11 సీట్లకు పరిమితమయ్యారు. ప్రజలు మీకు ఏదైతే పరిపాలన చేయమని ఇచ్చారో ఒక అనుభవం లేని నాయకుడు, దానివల్ల యావత్
ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాష్ట్రం దివాలా తీసింది. ఈ రోజు ఎక్కడికి పోయినా అప్పుల బాధలు ఉన్నాము. ముఖ్యంగా రోడ్ అండ్ బిల్డింగ్ సంస్థకు మాకు సంబంధించింది. మీరే చూశారు గత ప్రభుత్వంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు 25,000 కిలోమీటర్లు గుంతలు పడితే రాష్ట్రాన్ని ఈరోజు 1,200 కోట్ల రూపాయలతో మళ్ళీ గుంతలు లేని రాశాము. త్వరలోనే ప్రతి చోట కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త రోడ్ల నిర్మాణానికి కూడా డిపిఆర్లు తయారు చేస్తూ ఉన్నాము. రాష్ట్రాన్ని R&B కాంట్రాక్టర్ అంటే గతంలో తల ఎత్తుకొని తిరిగేవాడు. ఈరోజు తల దించుకునే విధంగా చేశాడు ఆయన. గతంలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు బిల్లులు రాక. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత అప్పులు ఆయన ఏవైనా అంతో ఇంతో చేసిన అప్పులు కూడా వదిలిపెట్టేస్తే వాటిని కూడా 2,500 కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు తెచ్చిన ప్రభుత్వం మా క్వశ్చన్. ప్రజలకు సంబంధించి దోపిడీలు చేశారో దోపిడీ చేసినటువంటి వాళ్ళ నాయకులు ఎప్పుడైనా శిక్ష అనుభవించేది కావచ్చు. ఇది కొత్త కాదు ఆ వైఎస్ఆర్ పార్టీకి. గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలన్నీ కూడా నిజాలు ఏదైతే వ్యవస్థలో ఉండేటువంటి ఆ సిట్ కానీ ఇంకోటి కానీ చేస్తున్నారో అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. ప్రజలకు మంచి చేయడం, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అయితే, వెన్నుపోటు పొడవడం, స్కామ్లు చేయడంలో చంద్రబాబు బిగ్ బాస్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కోవడం, ప్రచారం కోసం ప్రాణాలు తీయడం, ఓటుకు కోట్లు కేసులతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కొనడం వరకు చంద్రబాబును మించిన బిగ్ బాస్ ఎవరూ లేరన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామస్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరిపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందని ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజకీయ కుట్రతో అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. సరే, కింద స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి, సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి, చివరికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం వరకు అనేక కేసులు, దాదాపు 2,700, 2,800 కేసులు ఈ గత 15 మాసాల్లో ఈ ప్రభుత్వం పెట్టింది. ఈ మధ్యకాలంలో కూడా మీరు అందరూ చూశారు, మా పార్టీ సీనియర్ పార్లమెంటేరియన్ మూడోసారి ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద మొన్న రీసెంట్ గా వారిని విచారణకు పిలవడం, వారిని అరెస్ట్ చేయడం, నిన్న సెంట్రల్ జైలు కూడా తరలించడం, రిమాండ్కి వేయడం అనేటువంటిది మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రాష్ట్ర ప్రభుత్వం కింద అనేకమైనటువంటి ఉంటాయి, లేదా వీరు నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి. ఈరోజు ప్రధానంగా నడుస్తున్నటువంటి ఈ సిట్ ఎంక్వైరీ, ఈ లిక్కర్ దాని మీద ఏదైతే ఈ అక్రమ కేసు ఏదైతే ఉందో, ఈ అక్రమ కేసు మీద నడుస్తున్నటువంటి సిట్ ఎంక్వైరీ, సిట్ని నియమించారు. ఇందులో కొంతమంది అధికారులని పెట్టడం జరిగింది. కానీ తీరా చూస్తే అసలు సిట్ ఎంక్వైరీ అనేటువంటిది అందులో ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పత్రికలు, తెలుగుదేశం పార్టీకి గెజిట్ పేపర్ లాంటి 2 పత్రికలు, ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ఈ వీరి విచారణని సిట్ వారి విచారణగా టేకప్ చేస్తున్నా అనేటువంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదన్నా ఒకరిని అరెస్ట్ చేసే ముందో, లేదా ఫలానా వ్యక్తిని రిమాండ్కి తీసుకునేటువంటి దానికి ముందో ఓ ప్రధానమైనటువంటి స్టోరీ వస్తుంది. దీన్ని ఏ రకంగా ప్రజల్లో తాలూకా దృష్టిని మరల్చాలి, ఏ రకంగా ప్రజల్ని దాని మీద శ్రద్ధ లేకుండా చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ అక్రమమైనటువంటి కేసులు, అరెస్టులు. ఇప్పుడు నాకు అధికారం ఉంది కాబట్టి ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక తాపత్రయం మాత్రమే కనబడుతుంది తప్ప ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమీ లేనటువంటి, ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా మూడోసారి ఎంపీగా పనిచేస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మళ్ళీ దీనికి లింకు మిథున్ రెడ్డి గారు అయిపోవడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా తప్పుడు కథనాలు రాయడం, ఆయన్ని మళ్ళీ అంటే దీని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దీనికి మళ్ళీ బిగ్ బాస్ జగన్. దేనికి బిగ్ బాస్ జగన్? ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి, పోర్టుల నిర్మాణం, ఎయిర్పోర్ట్ నిర్మాణం, మెడికల్ కాలేజీల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, గ్రామ సచివాలయ వ్యవస్థలు, ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ జగన్. చంద్రబాబు నాయుడు గారు, నా ఉద్దేశంలో ఆయన బిగ్ బాస్ దేనికంటే పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పొడిచి ఆ పదవి లాక్కోవడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. ఆ రాజకీయంగా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్ల మీద రాజకీయంగా ఎదిగినటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. తను ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్ళలోనే ఏలేరు స్కామ్ మీ అందరికీ తెలుసు. మహా అయితే ఎకరానికి, మీ అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు,
మనకు కాస్త అవగాహన ఉంది దాని మీద. ఎకరానికి ఎన్ని చెట్లు ఉంటాయి? కొబ్బరి చెట్లు 40 నుంచి 50 మ్యాక్సిమం. కానీ ఏలేరు స్కాము అప్పట్లో రైతుల దగ్గర నుంచి కొట్టేసినటువంటి డబ్బుల్లో ఎకరానికి 1000 చెట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఏలేరు స్కాము. 7 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్టే తీసుకొని వచ్చి బెయిల్ మీద ఉండి ఈరోజు మనందరికీ నీతులు చెప్తుంటారు. ఈ స్టేలు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ క్రమంలో అధికారులు రెండోసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తడంతో కృష్ణమ్మ ఉరకలు వేస్తూ సాగర్ వైపు వెళ్తోంది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఎగువనున్న జొరాల ప్రియదర్శిని డ్యాం నుంచి సుంకేశ్వర నుంచి వరద వస్తోంది. మొత్తం జలాశయం నుంచి 94,916 క్యూసెక్లు విడుదలైంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.90 అడుగుల మేర ఉంది. ప్రజాసేవే దైవంగా భావించి నగరంలో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విశాఖ సిటిజన్ ఫారం వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ నగర మేయర్ పేలా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ సిటిజన్ ఫారం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హోటల్ దస్పల్లాలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజాసేవే పరమదైవంగా భావించి ప్రజల కొరకు అనునిత్యం అంకితభావంతో పనిచేస్తానన్నారు. గాజువాక ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ఆరంభం నుంచి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ పార్టీ ఉన్నతికి కృషి చేసిన నాయకుడు పేలా శ్రీనివాసరావు అని కొనియాడారు. ఆశీస్సులతో నేరుగా ఈ విశాఖ జిల్లాకి కలగడం మా తల్లిదండ్రుల అదృష్టంగా నేను భావిస్తూ, మా తండ్రి కష్టపడి సంపాదిస్తారు. నా రాజకీయ నాయకుడిగా నిస్వార్థంగా పనిచేయాలని ఒకే ఒక ఏజెండాతో విశాఖపట్నంలో పనిచేసే మా పేలా గోవింద్ గారు కానీ నాకు కానీ ఇచ్చిన వేదిక మీద ఇచ్చిన పెద్దలు కూడా గౌరవం, అది మా జీవితానికే చాలని నేనైతే మీ ద్వారా తెలియజేస్తున్నాను. తక్కువ టైంలోనైనా ప్రజల్లో ఎక్కువగా వెళ్ళాలి. కార్యక్రమాల ద్వారా కానీ విధి విధానాల్లో కానీ అందరితో ఐక్యతగా శభాష్ అనిపించుకుంటే నా జన్మకు చాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈసీగా చేసిన వాళ్ళు ఉన్నారు, స్కూల్ సంస్థలు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా నడిపించే ఈ వ్యవస్థని ఇన్ని సంవత్సరాలు నడిపించే వారితో సన్మానం చేసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ ప్రతిరోజు కూడా మీ అందరూ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చిన ఖచ్చితంగా ఆప్యాయతగా మేము ఉంటాం, మేము అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ ఎలక్షన్లో పడినటువంటి టెన్షన్ ఎక్కువ పడలే. ఎందుకంటే ఎంతమంది కావాలో అంతమందే ఉన్నారు. ఎవరు పాడిపోయినా సరే ఏమవుతుందని అందరికన్నా కష్టం మా పిల్లలు మా గోవిందని పడ్డాడు. ఒక టీంని తీసుకుని ఒక దగ్గర ఉండి ఒక్కోసారి వాళ్ళ కోరికలు తీరుస్తూ చాలా కష్టపడ్డాడు. మొత్తానికి కష్టపడినటువంటి వ్యక్తికి, పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు మేయర్ పదవి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. కొంతమందికి ఆ ఎక్స్పోజర్ లేకపోవడమో, ఆ ప్రజెంట్ చేయడం రాకపోవడమో, లేకపోతే అంటే ప్రజెంట్ చేయడం అంటే నా ఉద్దేశం ఎంత చేసినా సరే నాయకుల దగ్గర మాత్రం మనం కనిపిస్తూ ఉండాలి. ఆ లౌక్యం అందరూ అలవాటు చేసుకోవాలి. ఎమ్మెల్యేగా నేను కానీ గోవింద్ మా సోదరులు అన్న గోవింద్ కానీ మేమందరికీ కూడా మెయిన్ ఆఫీస్లో మా అందరి పేరు బాగా తెలుసు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి మా సీన్ మాత్రం కొంతమందికే తెలుసు. కానీ ఈరోజు ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి గారు మా యువ నాయకులు కూడా కలిసి ఈరోజు ఆయనకి మేలు ఇవ్వడం మాకు అందరికీ ఆనందం. ఎందుకంటే నిజంగా కష్టపడినటువంటి వ్యక్తికి మేలు ఇచ్చారు. ఇది మిగతా అందరికీ కూడా స్ఫూర్తి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పల్లా శ్రీనివాస్ గారు మృదు భాష, ఎక్కడ ఎక్కువ మాట్లాడు, నవ్వుతూ ఉంటాడు. ఎంత వ్యతిరేకతో ఎవరైనా కోపంతో వచ్చిన ఆయన చూస్తే చాలా ఆనందంగా వెళ్ళిపోయే పరిస్థితి. అవన్నీ సెలెక్ట్ చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చారు.
అటువంటి వ్యక్తికి మనము ఈరోజు సన్మానించుకోవడం అనేది మనందరికీ కూడా చాలా ఆనందదాయకము. మన గౌరవనీయులైన మేయర్ గారు, మేయర్ అంటే ఏదో క్యాజువల్గా అని అనుకోవడం కాదు. మేయర్, విశాఖపట్నం మేయర్ అంటే ఇది చాలా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన మేయర్ పదవి. ఆ పదవికి మంచిగా దాన్ని ఉపయోగించి విశాఖ పుర ప్రజలకి మంచి సేవలు అందిందామని చాలా మంచి ఉద్దేశంతో మన శ్రీనివాస్ గారు రావటము. ఆయన కూడా ముక్కుసూటి మనిషి, కొంచెం నాలాగే, నేను కొంచెం ఎక్కువ, ఆయన కొంచెం తక్కువ. ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తి, చాలా నిజాయితీగా పనిచేస్తూ ప్రజలకి మంచి ఫెసిలిటీస్ విశాఖ పుర ప్రజలకి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేయర్గా అవ్వటము మాకు అందరికీ కూడా చాలా సంతోషదాయకం. రెపరెపలాడే జాతీయ జెండాను చూస్తే హృదయం ఉప్పొంగుతుందని, మన మువ్వెన్నెల జెండా ప్రతి భారతీయుల్లో నింపిన స్ఫూర్తి అని పలువురు వక్తలు అన్నారు. రెపరెపలాడే జాతీయ జెండాను చూస్తే హృదయం ఉప్పొంగుతుందని, మన మువ్వెన్నెల జెండా ప్రతి భారతీయుల్లో నింపిన స్ఫూర్తి అని పలువురు వక్తలు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని క్విట్ ఇండియా స్తూపం వద్ద మంగళవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జాతీయ జెండా స్వీకరణ దినోత్సవాన్ని నిర్వహించారు. భీమవరం పెన్షనర్లు అసోసియేషన్ నాయకులు ఎస్ సత్యనారాయణరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టుపోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతిబింబింపజేసే త్రివర్ణ పతాకాన్ని 1987 జూలై 22న జరిగిన సమావేశంలో రాజ్యాంగ సభ ఆమోదించిందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పట్టుకుని పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. జోహార్ పెంగళ వెంకయ్య గారు, జోహార్ పెంగళ వెంకయ్య గారు, జోహార్ పెంగళ వెంకయ్య గారు. భారత జాతీయ పతాక దినోత్సవంగా జరుపుకుంటుంది. 1947వ సంవత్సరం జూలై 22వ తేదీన పెంగళి వెంకయ్య గారు, స్వాతంత్ర సమరయోధుడు, మన ఆంధ్రుడిగా మనం గర్వించదగిన వ్యక్తి. అటువంటి పెంగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ పతాకానికి ఈ గౌరవం దక్కింది. మనం అంతా కూడా ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి, అదేవిధంగా ఈ జెండా రూపకర్త అయినటువంటి పెంగళ వెంకయ్య గారి గురించి మనం తెలుసుకుని వారి నుంచి స్ఫూర్తిని పొందాలి. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ, ఇటువంటి కార్యక్రమాలు మన శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మనం అనేక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. వారికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందనలు తెలియజేస్తూ, ప్రతి దేశానికి జాతీయ జెండా, జాతీయ చిహ్నం, జాతీయ గీతం అనేటువంటిది ప్రణాళికాబద్ధంగా ఆ దేశాల యొక్క గుర్తింపు కోసం ఏర్పాటు చేస్తుంది. దాంట్లో భాగంగా మరి పెంగళి వెంకయ్య గారు ఆనాడు రూపొందించినటువంటి ఈ త్రివర్ణ పతాకం ఏదైతే జాతీయ పతాకం ఉందో దాన్ని 1947 జూలై 22వ తారీఖున ఆనాటి యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ ఇంకా మనకి ఒక 15 రోజుల్లో అప్పచెప్పుతుంది అనగా వారు ఈ దేశానికి ఒక త్రివర్ణ పతాకాన్ని ఆయన రూపొందించినటువంటి ఒక జాతీయ జెండాని ఇచ్చి మనందరికీ కూడా ఒక మార్గదర్శకాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి పెంగళి వెంకయ్య గారు. ఆయన ఆ రోజు రూపొందించినటువంటి ఈ యొక్క జాతీయ జెండా ఈ రోజున ప్రపంచ దేశాలకి ఒక తలమానికంగా మారింది. అంత గొప్ప జెండాను అందించినటువంటి మరి పెంగళి వెంకయ్య గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈనాటి యువతలో స్ఫూర్తిని, ఆనాడు ఈ దేశానికి చేసినటువంటి త్యాగ ఫలాల్ని తెలియజేయడం కోసం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్తూపం దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈనాటి యువత ఈ స్వేచ్ఛ గాలు పీలుస్తున్నారంటే 90 సంవత్సరాల పాటు ఎన్నో కొరడా దెబ్బలు, తుపాకీ కాల్పులు, లాఠీ ఛార్జీలు చేస్తే మనకి సిద్ధించిందనేటువంటి విషయాన్ని ఈనాటి యువత తెలుసుకోవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారత స్వాతంత్ర పోరాటంలో అనేక మంది మహానుభావులు వాళ్ళ వీరమరణం పొందారు. అటువంటి వాళ్ళ త్యాగాలతోటే మనం ఇవాళ స్వతంత్ర పోరాటాలు పొందుతున్నాం. దానిలో భాగంగా అప్పటి రోజుల్లో ఈ ఉద్యమానికి ఒక పతాకం కావాలి, ధ్వజం కావాలనే ఒక ఆలోచన ఉంటే అప్పుడు రూపకల్పన చేశారు జెండా. అయితే పెంగళి వెంకయ్య గారు ఆయన రూపకల్పన చేసిన దాన్ని ఆఖరికి దాన్ని స్థిరం చేసుకున్నారు. 3 రంగుల జెండా అని చెప్పేసి ఇస్తున్నారు. దాన్ని 22 జూలై 1947లో దాన్ని ఏం చేశారంటే దత్త స్వీకరణ అని చెప్పేసి అధికారికంగా స్వీకరించారు. దీన్ని మనంతా కూడా తెలుసుకోవాలని, మరి విద్యార్థులంతా ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇటువంటి పెంగళి వెంకయ్య గారు లాంటి వ్యక్తులు ఎంతోమంది జాతి చరిత్రలో ఉన్నారు.
ఒక జెండా గురించి కాకపోయినా మరి అనేక రకాల విషయాల్లో వాళ్ళు ఉద్యమం చేశారు. కాలంతో ఖర్చుతోటి చేసిన ఉద్యమాలు జరిగాయి. అటువంటి మహానుభావులను స్మరించుకోవడం కోసం ఇవాళ శ్రీ విద్య మరియు శ్రీ ఆదిత్య కళాశాల డిగ్రీ విద్యార్థులు చక్కగా ఇక్కడ ర్యాలీగా కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. Good morning everyone. My name is Sadia. I am studying in 9th class in Sri Vidya English Medium High School. Today I want to talk few things about our national flag. Today is our national flag adopted day. The first Indian flag was first designed by Pingal Venkaya and he shown to Mahatma Gandhi July 22nd, 1947. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి రెండవ దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి నారాయణ. సీఎం సూచనల మేరకు తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడి. ఒంగోలులో సబ్స్టేషన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ల సంఖ్య పెంచుతున్నట్లు వెల్లడి. కక్షపూరిత రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న మాజీ మంత్రి అమర్నాథ్. వెన్నుపోటు స్కామ్లకు సూత్రధారి చంద్రబాబేనని ఆగ్రహం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతతో సమాప్తం. నమస్కారం.